మార్చిలో రానున్న 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎంతో కీలకం కానున్నాయి. అయితే ఈ 10వ తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి, అసలు ప్రణాళికలు ఎలా ఉండాలి, ఈ విషయాలు మీద పూర్తి అవగాహన ఉన్న ఒక విద్యావేత్త, హెడ్ మాస్టర్ శ్రీ లీలాకుమార్ మనతో ఉన్నారు. అయితే పిల్లలు అసలు ఎలా చదవాలి, విద్యార్థులు ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలి, అంతేవిధంగా ఎలాగా ప్రణాళికలతో పాటు వాళ్ళ నెక్స్ట్ ఫోకస్ ఎలా ఉండాలి, భయం లేకుండా ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల్ని మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు కంపల్సరిగా ఈ వీడియో కంపల్సరీగా చూడాల్సింది. ఎందుకంటే మీ పిల్లలకు కావాల్సిన టిప్స్ అన్నీ కూడా మాస్టర్ చెప్పబోతున్నారు. లీలాకుమార్ గారిని పిలిచి పూర్తి విషయాలు ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మాస్టర్ నమస్తే. నమస్తే అండి. సార్, అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, మార్చి 16 నుంచి అంటున్నారు. అసలు ఈ 10th క్లాస్ పరీక్షలకి ఎందుకు ఇంత కీలకంగా మారుతూ ఉంటాయి సార్ ప్రతి సంవత్సరం కూడా? అందరికీ నమస్కారం. మరి ప్రతి విద్యార్థి యొక్క జీవితంలోని సువర్ణమైనటువంటి అవకాశం ఏదన్నా ఉందంటే అది 10వ తరగతి పరీక్షలే. ఎందుకనంటే 9 సంవత్సరాల పాటు చదివినటువంటి విద్యార్థికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు. మొట్టమొదటిసారిగా 10వ తరగతి సర్టిఫికెట్ మీద అతని యొక్క పుట్టిన తేదీ, ధృవీకరణ, తల్లిదండ్రుల పేర్లు, చదివిన పాఠశాలతో పాటు వస్తుంది. ఈ 10వ తరగతి మార్కుల ఆధారంగానే రాబోయే కాలంలో ఉండేటటువంటి విద్యార్హతలు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంపాదనలో కూడాను మొట్టమొదటి ఆప్షన్గా ఈ 10వ తరగతి మార్కులు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపాటి ఉద్యోగాలైనటువంటి కండక్టర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులు, ఇటువంటి వాటికి 10వ తరగతి మార్కులే చాలా కీలకమైనవి. కాబట్టి ఇంతకుముందు 7వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండేవి. అది కూడా తీసేసిన తర్వాత విద్యార్థి మొట్టమొదట రాసేటటువంటి పబ్లిక్ పరీక్ష ఇదేనమాట అండి. అందుకనే 10వ తరగతికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఓకే సరే, అయితే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే చాలామంది స్టూడెంట్స్లో ఒక భయం అనేది ఉంటుంది. అంటే క్లవర్ స్టూడెంట్స్ ఓకే, నార్మల్ ఓకే, కొంచెం లోగా డి గ్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు వాళ్ళు ఎలా సన్నద్ధం అవ్వాలి ఈ ఎగ్జామ్స్కి? నిజంగా చెప్పాలంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాదిరి ప్రశ్న పత్రాలు చాలా తేలిగ్గా ఉన్నాయండి. అంటే డి గ్రేడ్ విద్యార్థులు కూడాను చదువుకొని ఆన్సర్ చేయగలిగే విధంగా ఉన్నాయి. మరి అంతకుముందు దాదాపుగా ఒక 100కి 25 బిట్లు ఉండేవి, దాన్ని పూర్తిగా తీసేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఇచ్చినటువంటి బిట్లలో మనం చూసుకుంటే ప్రతి పేపర్లో 12 బిట్లు, అంటే కొన్ని మల్టిపుల్ చాయిస్, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత ఒక వాక్యంలో రాసేటటువంటి సమాధానాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థి కనుక డి గ్రేడ్ విద్యార్థి కూడా వాటి మీదే పూర్తిగా ఏకాగ్రతతో చదివితే, అంటే ఆ మల్టిపుల్ చాయిస్ బిట్లు కానీ, తర్వాత ఒక వాక్యంలో సమాధానం ప్రశ్నలు కానీ చదువుకుంటే దాదాపుగా 12 మార్కుల నుంచి 18 మార్కులు. అదే హిందీలో పరిశీలిస్తే 36 బిట్లు ఉన్నాయండి. అలాగా అంటే హిందీ 20 మార్కులు పాస్ అయ్యాయి. అంటే విద్యార్థుల యొక్క భయాన్ని తొలగించడం కోసం చేసినటువంటి మార్పులు అనమాట అండి. అవి కీలకం కానున్నాయండి డి గ్రేడ్ విద్యార్థికి. ఎప్పుడైతే డి గ్రేడ్ విద్యార్థి ఎలాగో వ్యాసరూప ప్రశ్నలు చదవలేడు, అదేవిధంగా లఘు సమాధాన ప్రశ్నలు చదవలేడు. కాబట్టి మొట్టమొదట విద్యార్థులు ఎప్పుడైనా సరే ఈ యొక్క 1 మార్కు సమాధాన ప్రశ్నల నుంచే చదువుకోవడం ప్రారంభిస్తే అతనికి చదవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత 2 మార్కుల ప్రశ్నలు చదవడానికి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఏ విషయమైనా కావచ్చు, ఆ 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కులు ప్రశ్నలు చదువుకుంటే విద్యార్థి దాదాపుగాను 30 నుంచి 40 మార్కులు సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట అండి. అది సరే, అయితే మీరు అసలు దేని బేస్ చేసుకొని ఈ స్టూడెంట్ క్లవరు, ఈ స్టూడెంట్ మీడియం, లేదా ఈ స్టూడెంట్ డి గ్రేడ్ అని మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు? అంటే సాధారణంగాను మేమేం చేస్తుంటాం అంటే 9వ తరగతి నుంచి విద్యార్థుల యొక్క ప్రతిసారి మా పాఠశాలకు వచ్చేటప్పటికి 6వ తరగతి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ అయిన తర్వాత ర్యాంక్ బ్యాడ్జెస్ ఇస్తామండి. ఓకే, అంటే హైయెస్ట్ మార్క్స్ చూసి ఎవరికైతే హైయెస్ట్ వచ్చినాయో మార్కులకి వాళ్ళకి ర్యాంక్, ఫస్ట్ ఇన్ క్లాస్, సెకండ్ ఇన్ క్లాస్ ర్యాంక్ బ్యాడ్జెస్ ఇస్తాం. ఇది ర్యాంక్స్. అంటే విద్యార్థులకు దాదాపుగా అన్ని పాఠశాలలోని ఇటువంటిది ఉంది. 9వ తరగతి లాస్ట్లోకి వచ్చేటప్పటికి మేము ఏం చేస్తామంటే విద్యార్థికి వచ్చేటటువంటి మార్కులను బట్టి, అదేవిధంగా అతను రాసినటువంటి ప్రశ్నలకు రాసినటువంటి సమాధానాలను బట్టి అవగాహన చేసుకుని విద్యార్థి యొక్క గ్రేడ్లను నిర్ణయిస్తుంటాం. దాదాపుగా ఒక 80% నుంచి దాటి మార్కులు వచ్చేటటువంటి వాళ్ళని ఏ గ్రేడ్ విద్యార్థులుగా,
60 నుంచి 80 వరకు వచ్చేటటువంటి విద్యార్థులను బి గ్రేడ్ విద్యార్థులుగా, అదేవిధంగా 35 నుంచి ఆ యొక్క 50 మార్కులు వచ్చేటటువంటి విద్యార్థులను సి గ్రేడ్ విద్యార్థులుగా, 35 కంటే తక్కువ వచ్చే విద్యార్థులను డి గ్రేడ్ విద్యార్థులుగా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఏబి గ్రేడ్ విద్యార్థులకు ఇచ్చేటటువంటి ప్రశ్నలు చదువుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుందండి. మేము డి గ్రేడ్ విద్యార్థుల మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి కీలకమైనటువంటి పదాలు కానీ ఏమన్నా ఉన్నాయా, తేలిగ్గా రాయగలిగేటటువంటి ఏమున్నాయి అనేది ఆలోచించి వాళ్ళకి సమాధానం, వాళ్ళకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటే 10th క్లాస్ వాళ్ళు సమర్థవంతంగా పాస్ అవటం వేరు, మెరిట్ డిస్టింక్షన్లో పాస్ అవటం వేరు, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలంటారు? మనం 10వ తరగతి విద్యార్థుల్ని అంటే పూర్వకాలంలో ఒక సామెత అంటారు చూసారా, గుడ్డెద్దు వచ్చి చేలో పడ్డట్టు, అలా చదువుకోకుండా అంటే ఇప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏమన్నా లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, తెలుగు కానీ, పాటలో ఉండేటటువంటి కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. సెంట్రల్ ఐడియా అని అనుకుంటాం. అది గుర్తుంచుకోవడం వల్ల ఏమవుద్దంటే ఏ ప్రశ్నకు వచ్చినా అదే సమాధానం రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలుగులో చూసామనుకోండి, హిందీలో కానీ పాఠ్యభాగ సారాంశాలు ఉంటాయి. సారాంశం చదువుకోవడం వల్ల ఏమవుద్దంటే విద్యార్థి ఏ ప్రశ్నకైనా సమాధానం రాయగలుగుతాడు. అదే విధంగాను ఈ 1 మార్కు తర్వాత 2 మార్క్స్ వచ్చేటటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చదవగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు తీసుకున్నాం అనుకోండి, కవి పరిచయాలు పద్యభాగం నుంచి మాత్రమే ఇస్తారు. అందులో ఒక 3 కవి పరిచయాలు చదువుకుంటే అతనికి 4 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గద్య భాగం నుంచి ప్రక్రియలు ఇస్తారండి. 3 ప్రక్రియలు ఉన్నాయి. నాటకం ఒకటి, కథ ఒకటి, వ్యాసం ఒకటి. ఈ 3 ప్రక్రియలు అంటే ఒక్కో దానికి 2 లైన్లు ఉంటాయి. 6 లైన్లు కంఠస్థం పెడితే 4 మార్కులు విద్యార్థికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుద్ది అనమాట అండి. ఉపవాచకం నుంచి పాత్రలు ఇస్తారండి. ఆ పాత్రలు కూడా 3 వాక్యాలు ఉన్నాయనుకోండి, ఆ 3 వాక్యాలు ఒక 7 పాత్రలు చదివితే 7 3 21 వాక్యాలు చదువుకుంటే 4 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థుల్లోని ఎప్పుడైతే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ బాగా చదువుతారో అప్పుడు వాళ్ళలోని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుద్ది, పాస్ అవుతాం అనేటటువంటి ధీమా కూడా పెరుగుద్ది అనమాట అండి. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక ఏబి గ్రేడ్ విద్యార్థులు అయితే మాత్రం వాళ్ళకి ఏ విధంగా విశ్లేషణ చేయాలి అనేటటువంటిది నేర్పుతారండి మా ఉపాధ్యాయులు. అంటే ఇచ్చినటువంటి ప్రశ్న ఇప్పుడు సాధారణంగా మేము స్పాట్ వాల్యుయేషన్ కూడా వెళ్తుంటాం. మేము పేపర్లు దుద్దేటప్పుడు విద్యార్థుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అంశాలు అంటే విశ్లేషించి రాసాడు అనుకోండి, అతనికి 8 మార్కుల ప్రశ్న అనుకోండి, 8 మార్కులు వేసేయడానికి ఆసక్తి కలుగుతుంది. అది లేదు, విద్యార్థి సరిపడా ఆన్సర్ రాశాడు అనుకోండి, దానికి 6 మార్కులు 5 మార్కులు వేస్తారు. ఏబి గ్రేడ్ విద్యార్థులు తయారు చేసేటప్పుడు అలా తయారు చేస్తాం, సిడి గ్రేడ్ విద్యార్థులు తయారు చేసేటప్పుడు ఇలా తయారు చేస్తాం అన్నమాట. ఉపయోగపడుద్దండి తప్పనిసరిగా. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే చాలా మందికి ఒక ఫియర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఆ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, అంటే ఇప్పుడు వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకపోవడం, అందులోనే తల్లిదండ్రులకు ఉంటుంది, విద్యార్థులు కూడా ఉంటుందండి. ఇప్పటి వరకు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకపోవడం ముఖ్యమైనటువంటి కారణం. ఇంతకుముందు 7వ తరగతిలో కామన్ ఎగ్జామ్ టెస్ట్ ఉండేది. అది పరీక్ష ఎలా రాయాలి అనేటటువంటిది అవగాహన నేర్పేది. అయితే 10వ తరగతికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇంటర్నల్ మార్క్స్ లేకపోవడం, తర్వాత 10వ తరగతే జీవితం, 10వ తరగతే ఇది అనేటటువంటి చుట్టుపక్కల సమాజం కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ క్రియేట్ చేయడం వల్ల ఏమవుద్దంటే విద్యార్థుల మానసిక ఒత్తిడి పెరుగుతుంటుందండి. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావాలంటే తప్పనిసరిగా విద్యార్థి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు నా దృష్టిలోని. కంపారిజన్స్ కూడా పెరుగుతాయి. కంపారిజన్స్ చుట్టుపక్కల వాళ్ళు కంపారిజన్స్ పెరుగుతుంటాయి. ఆడికి అన్ని మార్కులు వచ్చినాయి, వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు కూడా రావాలి, చుట్టాలందు ముందు అందరి ముందు తలెత్తుకొని తిరగాలి, ఇవన్నీ చెప్తుంటారు. ఈ ప్రెషర్ ఏమవుద్దంటే విద్యార్థికి ఈ 9 సంవత్సరాలు ఎప్పుడు ఎదురవ్వదు. మొట్టమొదటిగా ఎప్పుడు ఎదురవుద్ది అంటే ఈ సమ్మటివ్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత ఎదురవుద్దండి. మార్కులు ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత తండ్రి ఏం చేస్తుంటాడంటే పిల్లల యొక్క శక్తి కంటే కూడా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సాధారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక కథ రాస్తారు. ఆ కథలో చిలక చదువు అని ఒక కథ రాస్తారండి. అందులోని ఒక చిలక జ్యోతిష్కుడు వచ్చి చిలక నమ్ముతారు రాజుగారికి. అది పదాలు చెప్తుంటే తిరిగి పలికేస్తుంటుంది. దీన్ని ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి చిలకగా తయారు చేస్తానని చెప్పి రాజుగారు పండితులకు అప్పచెప్తారు. ఆ చిలక ఎంత చిన్నది, పండితులు ఏం చెప్పినా అది తిరిగి చెప్పలేదు. రాజుగారి కోపం వచ్చి మీ తల్లన్ని నరికేస్తాను వారం రోజుల్లో అని చెప్తాడు. ఆ వారం రోజులైనా రాకపోయేటప్పటికి పండితులు ఏం చేస్తారంటే ఏదో చేద్దామని తాటే గ్రంథాలన్నీ రుబ్బి దాని రసం నోట్లో పోస్తారు. అది కడుపు పగిలి చేస్తుంది. కథ అక్కడికి ఆపేస్తాడండి. ఆపేసి రాజుగారి స్థానంలో తల్లిదండ్రులు ఉన్నారు,
పండితుల స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారు, చిలక స్థానంలో విద్యార్థులు ఉన్నారని కథ ముగిస్తాడండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సూపర్. అంటే అంటే పిల్లలకి తల్లిదండ్రులకు అవగాహన కలగాలని ఈ కథ చెప్పడం జరిగింది అంతే. ప్రకారం మనం వెళ్తూ ఉండాలి అదే అనమాట అండి. అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఇప్పుడు ఈ 10th క్లాస్ ప్రిపరేషన్కి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలంటారు? మనం ఇందాక అనుకున్నట్టుగా మేము ఈ సంవత్సరం 3 సార్లు మీటింగ్ పెట్టామండి. తల్లిదండ్రులతో ఏం చెప్తున్నామంటే మీరు పిల్లలతో ఎక్కువగా మాట్లాడండి. సాధారణంగా పల్లెటూరు వాతావరణం కావడం వల్ల తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయి సాయంత్రం 6:30, 7 గంటలకు వస్తుంటారు. మేము మా తల్లిదండ్రులకు ఏం చెప్పామంటే పిల్లలతో ఎక్కువగా మాట్లాడండి. తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో కనుక్కోండి. ఇప్పుడు తరగతి గదిలోని 34 మంది 35 మంది ఉన్నప్పుడు మనకి అవగాహన కలగదు ఎవరికి బాగా చదువుతున్నారు ఎవరు బాగా చదవట్లేదు అనేటటువంటిది. అదే తల్లిదండ్రులతో అయితే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు వాళ్ళు. తల్లిదండ్రులు కూడా మేము అడిగింది అదేనండి, పిల్లల్ని మీరు భయపెట్టకండి, మీరు పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడండి, పిల్లల్ని బాగా ట్రీట్ చేయండి. తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్టులో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఒకసారి కనుక్కోండి. తల్లిదండ్రులు కూడా తరచూ పిల్లలతో మాట్లాడాలండి. సాయంత్రం పాటు ఇప్పుడు సమాజంలో ఏ విధంగా ఉందో మీరు అంతా చూడొచ్చు. ఎందుకంటే ఈ సమాచార ప్రసార సాధనాలు మిగిలినటువంటి విద్యార్థిని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉంది. కొంతమంది విద్యార్థులు ఏం చెప్తారంటే తల్లిదండ్రులతోనే మాకు హోంవర్క్లన్నీ నేను వాట్సాప్లో పెడుతున్నారు మేము అందులో చూడాలని అనుకుంటారు. నిజంగా జరిగేది కాదు. కాబట్టి తల్లిదండ్రులకి మేము చెప్పేటప్పుడు కూడా దాని మీద పూర్తిగా అవగాహన కలిగించిన తర్వాత ఏం చెప్పామంటే రోజు సాయంత్రం పూట ఏం చదువుతున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు భయపెట్టకండి. పిల్లోడిని మీరు తప్పనిసరిగాను ఎంకరేజ్ చేయండి, బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయమనండి. ఇన్ని మార్కులు వచ్చినాయి అని కిండలింగ్ చేయొద్దు, ఇన్ని మార్కుల కంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పడం, మోటివేషన్ చేయమని చెప్పామన్నమాట తల్లిదండ్రులు. మా అదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు స్టడీ అవర్స్కి వాళ్ళే తీసుకెళ్తుంటారండి. అదే అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే విద్యార్థులు ఎలాంటి ప్రణాళికలతో ఉండాలంటారు? టైం టేబుల్ అయితే అంటే సాధారణంగాను చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే రాత్రి 12 గంటల వరకు చదువుతుంటారు. నా దృష్టిలో అది చాలా తప్పు. ఎందుకంటే మెదడు యొక్క రిసీవింగ్ పవర్ తెల్లవారుజాము నుంచి మొదలైన తర్వాత క్రమక్రమంగా తగ్గుకుంటా వస్తుంటుందండి. తగ్గుకుంటా వచ్చి రాత్రి 7:30, 8 దాటిన తర్వాత దాదాపుగా 16-17 గంటలు అవిశ్రాంతంగా కళ్ళు పనిచేస్తాయి, మెదడు పనిచేస్తుంది. తర్వాత ఏం చదివినా మామూలుగా అదంతా తాత్కాలిక స్మృతిలో ఉంటుంది, బ్లర్గా ఉంటుందండి. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను తృప్తిపరచనే తప్ప ఉండదు. నేనేం చెప్తానంటే ఉదయాన్నే 4:30-5 గంటలకు లేకండి, ఎర్లీ అవర్స్. ఆ టైంలోనే ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ చదువుకోమని చెప్తామండి. తర్వాత స్టడీ అవర్స్కి వచ్చేస్తారు. తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత కూడా 9 అయినండి భోంచేసి ఎట్టి పరిస్థితుల్లో పడుకోమని చెప్తాను. ఎందుకంటే అప్పుడు చదివిన ఆ విద్యార్థులకి ఇంకా నీరసం నిస్సత్తువ తప్ప ఇంకేం ఉండదు. అందులోని ఈ ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, లేకపోతేనేమో అసహనం రావడం ఎక్కువగాను. 10th క్లాస్ స్టూడెంట్స్ని తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది, విపరీతమైన అసహనానికి గురవుతారు. మార్నింగ్ స్టడీ వరకు వచ్చిందండి ఒక అమ్మాయి ఏంటి కళ్ళం నీళ్లు పెట్టుకుంది, ఏడొక అమ్మాయి ఎందుకమ్మా అంటే నేను ఇన్ టైంకి రెడీ అయిపోయా, మా నాన్న వచ్చి నన్ను దింపలేదు అనేటటువంటి ఫీలింగ్లో ఉందన్నమాట. అది ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. మీరు అన్నట్టు ఇప్పుడు దాకా వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ ఫేస్ చేయలేదు. అసలు ఆ ఫియర్ పోవాలి అంటే, నార్మల్ సిచ్యువేషన్ రావాలంటే ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సూచనలు ఉండాలి విద్యార్థులు? ఇప్పుడు తల్లిదండ్రులు ఒక భరోసా ఇవ్వాలండి. ఏమనంటే మనకు వచ్చిన మార్కులు చాలు, నీతిగా న్యాయంగా సంపాదించుకుంటే చాలు. ఉపాధ్యాయులు కూడా ఏం చెప్పాలంటే 10వ తరగతి పాస్ అవ్వాలి, రైట్, అదే జీవితం కాదు. అంటే మనం బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులందరూ 10వ తరగతి పాస్ అయ్యి అందరూ ఉద్యోగాలు చేయాలనే కాదు, మనకి రకరకాలైనటువంటి చేతి వృత్తులు ఉన్నాయి. అదే విధంగాను 10వ తరగతి అనేటటువంటిది ఒక స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి ఇది పాస్ అయితే మీకు బాగుంటుంది, సర్టిఫికెట్ కాబట్టి బాగుంటుంది అనేటటువంటి చెప్పాలి తప్ప టార్గెట్లు విధించడం, నువ్వు ఇన్ని మార్కులు రావాల్సిందే, లేకపోతే ఇంత వస్తేనే నేను చదివిస్తాను, ఇంత వస్తేనే నువ్వు నా వారసుడివి అనేటటువంటి పదాలు మాత్రం ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అలా లేదు కదా సార్, టార్గెట్ చాలా విపరీతంగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ నెక్స్ట్ విద్యార్థుల మీద ఎక్కువ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందని. ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చూశాను, ఒక పాలిటెక్నిక్ కాలేజీలోను, గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలోను స్టేట్ ర్యాంక్స్ వస్తుంటాయి ప్రతి సంవత్సరం. మనం బోర్డు కనుక చూస్తే అక్కడ స్టేట్ ర్యాంక్స్ వచ్చే వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులే. ఓ సూపర్.
ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారండి. నేను అక్కడ ఉండేటటువంటి లెక్చరర్స్ని కూడా అడిగానండి. వాళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు బాగా చదువుతారు, వాళ్ళు కంఠస్థం పట్టగలరు కానీ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేరు. ఓకే. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు కానీ కంఠస్థం పట్టలేడు, సొంతంగా రాయగలుగుతాడు, అందుకని ర్యాంకులు వస్తున్నాయి. ఎలాబరేటింగ్ స్కిల్స్ అది ఇందాక చెప్పాను కదా, విశ్లేషించడం కానీ క్లుప్తీకరించడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఇటువంటి. ఓకే సార్, అలాగే సోషల్ మీడియా ఇంపాక్ట్ అంటే ఈ 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళ మొబైల్స్కి ఎలాగ ఉండాలి? చాలా మంది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఈ 2-3 నెలలు వాళ్ళే కాదండి, ఎవరైనా సరే రాత్రి స్టడీ అవర్ 9 గంటల ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నా వాళ్ళకి నిద్ర పట్టాలంటే ఒకసారి ఆ షార్ట్స్ చూడండి, నిద్ర పట్టిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అంటే విద్యార్థిని తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే ఇప్పటికిప్పుడు జరగదు అది. 10th క్లాస్కి వచ్చినప్పటి నుంచి బిగినింగ్లోని అంటే దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమున్నాయని చెప్పడం ఒకటి. తర్వాత సోషల్ మీడియాలో హోంవర్క్లు కానీ ఏం పెట్టట్లేదు, అందులో చదవాల్సినటువంటి అవసరం లేదు. ఒక విద్యార్థి ఏం చెప్పిందని ఇంటి దగ్గర, మాకు ఈ సమ్మటివ్ ప్రశ్నాపత్రాలు లేకపోతే ఫార్మేటివ్ ప్రశ్నాపత్రాలు యూట్యూబ్లో వచ్చేస్తే అందులో చూసి రాసేస్తామని చెప్పింది. తండ్రి అడిగాడండి ఫోన్ చేసి, ఇలా వస్తాయంట కదండి, సెల్ ఫోన్ అడుగుతున్నారు. అదంతాను ఊహించి చెప్పేటటువంటిదే. ఇంపార్టెంట్ ఏంటనేది మా టీచర్లు కూడా చెప్తారు. దానికోసం మీ అబ్బాయి టైంని వేస్ట్ చేయొద్దు. అతను ఆ యూట్యూబ్కో ఇన్స్టాగ్రామ్కో ఎడిక్ట్ అయిపోతాడు, అసలు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు, సున్నితంగా లాక్కోండి. బలవంతంగా సెల్ ఫోన్ ఇసిరేసి పగలగొట్టడం ఇటువంటివి చేయొద్దు, సున్నితంగా లాక్కోండి అని చెప్పామన్నమాట. అదొకటి. తర్వాత ఇంకేం చెప్పామంటే తల్లిదండ్రులు ఇప్పుడు సాధారణంగా అందరూ మధ్యతరగతి వాళ్ళమే కాబట్టి మనందరికీ ఒకే బెడ్రూమ్ ఒకే హాల్ ఉండొచ్చు. కాబట్టి ఈ 2-3 నెలలు సీరియల్స్ని త్యాగం చేయమని చెప్పాము. సీరియల్స్ ఇంకా ప్రాయోజిత కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి, బిగ్ బాస్ ఇటువంటి ఇవన్నీ, క్రికెట్ కూడాను, ఇవి కూడా త్యాగం చేయమని చెప్పాం. అదృష్టం ఏంటంటే కరెక్ట్గా పరీక్షల్లోనే ప్రతి సంవత్సరం వరల్డ్ కప్లన్నీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వస్తుండే. ఈ సంవత్సరం లేదని అనుకుంటున్నాను. అదే పిల్లలు ఒకసారి డిస్టర్బ్ అవడానికి అదొక అవకాశం అవుద్ది అన్నమాట. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపరేషన్ లో పార్ట్ అంటారు, అది ఎంతవరకు ఎలా తీసుకోవాలంటారు? ఎలాగంటేనండి మనకి 2025లోని ఏప్రిల్లోని అదేవిధంగా మేలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాల నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు తక్కువగా ఉంటాయి. అంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిందండి ప్రభుత్వం, ఈ పాఠాలు ఇంపార్టెంట్, విద్యార్థి తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఆ పాఠాల నుంచి ప్రశ్నలు ఉండాలి అనేటటువంటిది ఉందండి. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం కనుక విద్యార్థి చదువుకుంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పారు నేను ట్రిగనామెట్రీ నేర్చుకున్నాను సార్ అని. అప్పుడు ట్రిగనామెట్రీ మీరు చదువుకున్నప్పుడు 50 మార్కుల్లోనే 27 మార్కులకి ట్రిగనామెట్రీ ఉండేదండి. మిగిలినటువంటి మన జామెట్రీ మిగిలినటువంటి మార్కులకు ఉండేవి 36 మార్కులకి ఎన్నో ఉండేవి. అంటే ఏంటి, త్రికోణమితికి అంత వాల్యూ ఇచ్చారు. అదేవిధంగా లెక్కలు కావచ్చు, సైన్స్లో కావచ్చు, కొన్ని చాప్టర్స్కి బ్లూ ప్రింట్లోనే ఎక్కువ మార్కులు ఇచ్చారండి. అవే ఆ ప్రశ్నలే ప్రతి క్వశ్చన్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అవి చదువుకుంటే మంచిది. అదేవిధంగా 100 రోజుల ప్రణాళిక కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. ఆ 100 రోజుల ప్రణాళికను కూడా ఒకసారి ఆ ప్రశ్నలు కూడా చదువుకుంటే ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు చదువు ఇదంతా బాగానే ఉంది సార్, అసలు వాళ్ళు అనగా విశ్రాంతి తీసుకోవాలి, అలాగే ఆహారపు అలవాట్లు కూడా తినాలి, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డైట్ ప్లాన్ తీసుకోవాలి, ఎంతవరకు విశ్రాంతికి వాళ్ళకి అవసరం? కొంతమంది ఉన్నారండి రెగ్యులర్ గా చదువుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ అప్పుడు రాయలేరు ఈ స్ట్రెస్ వల్ల, లేదంటే ఆ రోజు ఫీవర్ వచ్చింది, ఇంకెంతసేపు చదివి వేస్ట్ కదండి. అసలు ఎలా ఉండాలి వాళ్ళ డైట్ ప్లాన్? అయితే ఈ 2 నెలల్లో మసాలాలు పూర్తిగా తగ్గించాలండి. అవుట్ సైడ్ ద ఫుడ్, బిర్యానీలు, ఈ ఫాస్ట్ ఫుడ్ మొత్తం వదిలేయాలి. అదే విధంగాను నిలవ పచ్చళ్ళు ఒకటి మానేసి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు అరటిపండు, ఖర్జూరం, క్యారెట్ ఈ 3 నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోమని చెప్పాం. మజ్జిగ ఒకటండి, ఎందుకంటే బ్రెయిన్ విపరీతమైన స్ట్రెయిన్ అవుతుంది, కళ్ళు బ్రెయిన్ విపరీతమైన స్ట్రెయిన్ అయ్యి బాడీ చాలా హీట్ ఎక్కేటటువంటి పరిస్థితి ఏర్పడదు. దాని నుంచి బయటకు రావాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ లీటర్ని ఒకళ్ళని పెట్టాం, కంపల్సరీగా ఉదయం 1 లీటర్ నీళ్ళు తాగాలి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా మజ్జిగ
అలా ఫ్రూట్స్, విశ్రాంతి కూడా గంటల వరకు విశ్రాంతి ఒక 8 గంటలు కంపల్సరీగా తీసుకోవాలి సార్. ఎందుకంటే బ్రెయిన్ లోని బోల్డ్ అంత ఉంటుంది స్టోరేజ్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలంటే బ్రెయిన్ చక్కగా వర్క్ చేయగలగాలి. కాబట్టి విశ్రాంతి నేను చెప్తాను కదండి, రాత్రి 9-9:30 కల్లా విద్యార్థి పడుకోవాలి, తెల్లారుజామున 5 గంటలకు లెగాలి. ఈ మధ్యలో శుభ్రంగాను నిద్రపోతే చాలు. అది పూర్తి విశ్రాంతి. డీప్ స్లీప్ చాలా బెస్ట్ ఆప్షన్ అది. సార్ ఎర్లీ అవర్స్ ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి? ఎర్లీ అవర్స్ లో నేను ఇందాక చెప్పాను కదండి, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండి. ఈ 3 సబ్జెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఈ 3 చాలా కీలకమైనవి. అది అందుకని ఈ 3 మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అదే సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో సబ్జెక్టు మ్యాథ్స్ సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ అసలు మీ పేరెంట్ సార్? నమస్తే సార్, నా పేరు అస్గర్ అలీ. ఓకే. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కింద ఇక్కడ పనిచేస్తున్నాను, కొత్తగూడెం వెలిటరీ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఓకే. సార్ అసలు మ్యాథ్స్లో ఒక డిగ్రీ స్టూడెంట్ పాస్ అవ్వాలి అంటే అసలు మీరు ఇచ్చే టిప్ ఏంటి? యాక్చువల్గా మ్యాథ్స్లో అందరూ అనుకుంటారు మ్యాథ్స్ చాలా కష్టమైన సబ్జెక్టు, ఫెయిల్ అయిపోతాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ మ్యాథ్స్ పాస్ అయినంత ఈజీగా ఏ సబ్జెక్ట్ పాస్ అవ్వలేము. అది పిల్లవాడు గ్రహించాలన్నమాట. చెప్పే మ్యాథ్స్ టీచర్స్ కూడా ఏమనుకుంటారని చెప్తారు వాళ్ళకి పర్టికులర్గా, మీరు ఇలా చదువుకుంటే పాస్ అయిపోతారని. ఇప్పుడు మన 10th క్లాస్ విషయానికి వస్తే మనకి 14 చాప్టర్లు ఉన్నాయి. 14 చాప్టర్లు ప్రిపేర్ అయితే మనకి 100 మార్కులు వస్తాయని చెప్పేసి అనుకుంటారు పిల్లలందరూ. కానీ ఇందులో 5 చాప్టర్లు ప్రిపేర్ అయితే 52 మార్కులు వస్తాయి వాళ్ళకి. ఓకే. పిల్లవాడికి అది మనం చెప్తూ ఉంటాం, టీచర్స్ అందరూ చెప్తూ ఉంటారు, ఈ 52 మార్కులు వస్తాయి 5 చాప్టర్లు చేసుకుంటే నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు అని చెప్పి. అది వాడికి మనం భరోసా కల్పిస్తే వాడు డెఫినెట్గా మ్యాథ్స్ నుంచి భయం పోగొట్టుకుని ఈజీగా పాస్ అయిపోతాడు. సో వన్స్ ఎప్పుడైతే వాడు పాస్ అయిపోతాడని చెప్పేసి ఫిక్స్ అవుతాడో వాడికి ఇంకొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి మార్క్స్ పెంచుకోవడానికి మనం టిప్స్ చెప్తాం అనమాట. సార్ అసలు మ్యాథ్స్లో టఫెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటారు? టఫెస్ట్ కాన్సెప్ట్ అంటూ ఏది ఉండదండి. పిల్లవాడు అర్థం చేసుకుని దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేస్తే దానంత ఈజీ టాపిక్ ఏది ఉండదు. మీరు చాలా మంది స్టూడెంట్స్ చూసుంటారు కదా, ఈ టాపిక్ని వీళ్ళు ఎక్కువగా చేయలేకపోతారు, అలాంటి టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అలాంటి టాపిక్ అంటే పర్టికులర్గా వచ్చేసి మనకి ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉందండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగనమెట్రీ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది. సో వీటిలో ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనమెట్రీ అంటే వాడు నేర్చుకున్న ట్రిగనమెట్రీని సో రియల్ లైఫ్కి అప్లై చేసుకుని ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. సో దాని దగ్గర కొంచెం వాడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ని ఒక డి గ్రేడ్ స్టూడెంట్కి చెప్పేటప్పుడు మీరు ఎలాంటి టిప్స్ చెప్తూ ఉంటారు? యాక్చువల్గా అయితే డి గ్రేడ్ మనకి 14 చాప్టర్లు ఉన్నాయండి. 14 చాప్టర్లు మనం ఈజియెస్ట్ చాప్టర్స్ ఎత్తుకుని ఆ డి గ్రేడ్ వాడికి, ఎందుకంటే మనకి కొంచెం చెప్పాలి, వాడికి కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో మనం ఏం చేస్తామంటే 14 చాప్టర్ల నుంచి ఈ 5 చాప్టర్లు వాడికి అర్థమయ్యి ఈజీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని చెప్పడం అనమాట. ఇది చెప్తే వాడికి దాంతో పని లేదు. ఇంకా 14 మనకి ఒక 5 సెలెక్ట్ చేసుకుంటే చాలు, 52 మార్కులు వచ్చేస్తున్నాయి వాడికి. పాస్కి 35 మార్కులు. సో 52 మార్కులు వాడు రాస్తున్నాడు. వాడు ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా 60-70 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా దానికి వెళ్ళి వాడు ఏంటంటే రాసేటప్పుడు టెన్షన్ పడ్డం ఒకటి, ఇది పడ్డం ఒకటి, రాలేదని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటాడు. సో ఇది చేసుకోవడం వల్ల వాడు ఈజీగా పాస్ అయిపోతాడు వాడు. అయితే మరి మెరిట్ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో మెరిట్ స్టూడెంట్స్కి ఈ టైంలో నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మోడల్ పేపర్స్ చేస్తారు. సో మోడల్ పేపర్స్ పక్కన పెడితే కనుక మనం అనాలిసిస్ చేసుకోవాలి. అంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మోడల్ పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను 8 మార్క్స్ 5 క్వశ్చన్స్ రాయగలుగుతున్నానా లేదా చెక్ చేసుకుంటాడు. ఓకే, నేను రాసేసాను. నెక్స్ట్ 4 మార్క్స్ అన్ని రాయగలుగుతున్నానా లేదా, 2 మార్క్స్ రాయగలుగుతున్నానా లేదా, 1 మార్క్కి రాయగలుగుతున్నానా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయడం రావాలి వాడికి. ఎక్కడైనా సరే ఏదైనా నేను అటెంప్ట్ చేయలేకపోతున్నానంటే దాని మీద మళ్ళీ వాడు ఒకసారి రివైజ్ చేసుకుని మోడల్ పేపర్స్ నెంబర్. ఈ ఎస్ఏలు కూడా ఏంటంటే వాడు ఎప్పుడైతే మనకి 3 hours 15 minutes టైం ఉంటుంది, ఎగ్జాక్ట్గా పేపర్ రాస్తే కనుక 2 hours 30 minutesలో పేపర్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాడు ఏంటంటే చాయిస్ రాయడానికి అవకాశం ఉంటుంది. స్పీడప్ మనకి 10th క్లాసే కానీ ఏదైనా కానీ మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ వస్తాయండి. కంపల్సరీగా ఉండే సబ్జెక్టు మ్యాథమెటిక్స్. సో అసలు మీరు అవుట్ ఆఫ్ రావడానికి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ది బెస్ట్ టిప్ అంటే ఇదేనండి, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. ఎందుకంటే ప్రాక్టీస్ వల్ల మీకు ఏదైనా సరే మనకి మ్యాథ్స్కి వచ్చేటప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాడు ఒక ప్రాబ్లమ్ని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం రాయగానే దాని ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మల్టిప్లికేషన్ చేసే పని లేదు వాడు. ఈ ప్రాబ్లం అని క్వశ్చన్ చూడంగానే వాడికి ఆన్సర్ వాడి మైండ్లో వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ఆన్సర్ వాడికి తెలిసిపోతుంది మొత్తం. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రాక్టీస్ లేకుండా వెళ్ళి ప్రాబ్లం చేస్తే ఆన్సర్ మళ్ళీ తేడా వస్తే మళ్ళీ అక్కడ కాసేపు వాడు
స్టక్ అవుతాడు. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రాబ్లం చేసేటప్పుడు మిస్టేక్స్ ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఎత్తుకోవడం కన్నా దాన్ని వదిలేసి సెపరేట్గా ఫ్రెష్గా చేస్తే మంచిది. రైట్ సార్, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కొన్ని స్టెప్స్ వైజ్గా మనకి ఆన్సర్ అనేది రావటం ఉంటుంది. ఓకే, బట్ ఈ స్టెప్స్ కనుక మిస్ అయ్యాడు, అప్పుడు మీరు ఎవాల్యుయేషన్కి వెళ్తూ ఉంటారు కదా, స్టెప్స్ మిస్ అయ్యి ఆన్సర్ వచ్చేసింది, కొన్ని స్టెప్స్ మిస్ అయింది, మీరు ఎంతవరకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు? కొంతమంది ఉంటారు స్టెప్ వైజ్గా రాలేకపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్పచ్చు? కన్సల్ట్ అంటే అక్కడ రెండు విధాలుగా ఉంటుందండి. సో ఖచ్చితంగా అతను మీరు చెప్పే విధానం అయితే కనుక క్యాండిడేట్ ఏదైనా ఫెయిల్ అయిపోయే ఉద్దేశం ఉంది అనుకుంటే కనుక సో దానికి కంప్లీట్గా అంటే ఫుల్ మార్క్స్ అటెంప్ట్ చేయడం అనేది వాడు ఫేవర్గానే చేస్తాడు. అంతసేపు ఎగ్జామ్ పేపర్లో మనం వాల్యుయేషన్ చేయాలన్నా పిల్లవాడికి ఫేవర్గానే చేస్తాం ఏదైనా సరే. ఓకే, పిల్లవాడికి ఫేవర్. సో అది ఏదైనా కావచ్చు, అవుట్ ఆఫ్ అయినా కావచ్చు, లేకపోతే 3 మార్క్స్ అయినా కావచ్చు, 4 మార్క్స్ వచ్చిన 3 మార్క్స్ అయినా కావచ్చు, వాడికి ఫేవర్గానే చేస్తాం. ఓకే, అంతేగాని వీడు రాయలేదు స్టెప్ నేను 2 మార్క్స్ అనేది అయితే ఉండదండి. రైట్, పిల్లవాడికి ఫేవర్ చేయడం ఓకే. ఫస్ట్ థింగ్. దాదాపుగా మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎక్కువగా టఫ్ అన్నట్టు చాలామంది ఉపాధ్యాయులు అలాగే చాలామంది విద్యార్థులు చెప్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఫిజికల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్. దాని మీద కొన్ని టిప్స్ చెప్పడానికి మనతో పాటు రాజశేఖర్ మాస్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉత్తీర్ణత చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ అనేది ఆయన ద్వారానే తెలుస్తుంది. నమస్తే మాస్టర్. నమస్తే సార్. సార్, అసలు ఫిజికల్ సైన్స్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 10th క్లాస్ పిల్లలు ఎస్పెషల్లీ? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 10వ తరగతికి వచ్చేటప్పటికి పిఎస్ వచ్చి 50 మార్కులకు ఉంటుంది. మనం చాలా తెలివిగా చదివితే తేలిగ్గా 30 మార్కులు ఏ విద్యార్థి అయినా సరే సాధించవచ్చు. దానికోసం ముందుగా ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 15 తీసుకున్నట్లయితే అది 2 పాఠాల నుంచి ఇస్తారు. దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అండ్ ఎలక్ట్రిసిటీ. హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్కి వచ్చేటప్పటికి మయోపియా, హైపర్మెట్రోపియా, అలాగే ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి సిరీసు, ప్యారలల్, అలాగే కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి సార్. ఈ 5 క్వశ్చన్లు చదివితే ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ప్రశ్న ఖచ్చితంగా చేయగలరు. అలాగే 16th క్వశ్చన్ వచ్చేటప్పటికి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ మరియు దానికి చాయిస్ కార్బోనేట్స్ కాంపౌండ్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఒకటి మాత్రమే చదివే క్వశ్చన్, మిగతావన్నీ కూడా ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేసే క్వశ్చన్సే కాబట్టి ఆ చాప్టర్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఆ క్వశ్చన్ కూడా విద్యార్థులు ఈజీగా చేయగలరు. అలాగే క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేటప్పటికి ఆ క్వశ్చన్ ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ అండి. దాంట్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని దాంట్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఈ 5 క్వశ్చన్స్ బాగా స్టడీ చేయగలిగితే దాని నుంచి ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి. అక్కడికి 3 ఎనిమిదిలు 24 మార్కులు సార్. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా డయాగ్రామ్ ఉంటుంది. 2 డయాగ్రామ్స్ ఇస్తారు, ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. దాంట్లో ఫిజిక్స్ నుంచి ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఒకటి ఉంటుంది. ఫిజిక్స్లో రే డయాగ్రామ్స్ ఉంటాయి సార్. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి యాసిడ్స్, బేసెస్లో ఒక 4 డయాగ్రామ్స్, అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఒక 4 డయాగ్రామ్స్ ఉన్నాయి సార్. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే 4 మార్క్స్ ఈజీగా చేయగలరు. తర్వాత ఒక క్వశ్చన్ లైట్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఖచ్చితంగా డి గ్రేడ్ విద్యార్థి కూడా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. దాంట్లో ఇంకొంచెం సాధన చేస్తే 4 క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయొచ్చు అక్కడ. తర్వాత ఒక క్వశ్చన్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ మీద ఒక క్వశ్చన్ ఇస్తారు సార్. అవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటి మీద ఈ 36 మార్కుల మీద 3 ఎనిమిది 24 మరియు 3 4 12 మార్కులు 36 మార్కుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లయితే డి గ్రేడ్ విద్యార్థి కూడా ఖచ్చితంగా ఒక 25 మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు వచ్చేటప్పటికి అవి టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి వస్తాయి కాబట్టి టెక్స్ట్ బుక్ అంతా చదవటం డి గ్రేడ్ విద్యార్థికి కష్టం కాబట్టి ఎస్సీఆర్టీ వారు విడుదల చేసినటువంటి 3 మోడల్ పేపర్లు, అలాగే డీజీఏ వారు విడుదల చేసినటువంటి 2 మోడల్ పేపర్లో ఉన్నటువంటి 1 మార్క్స్ 2 మార్క్స్ చదవగలిగితే దాంట్లో నుంచి ఖచ్చితంగా 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలా 6 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. విద్యార్థి మీద కూడా ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈరోజు 10th క్లాస్ పరీక్షల ప్రిపరేషన్పై విలువైన సూచనలు అందించిన హెడ్ మాస్టర్ శ్రీ లీలా మాస్టర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విద్యార్థులారా, పరీక్షలు మీ సామర్థ్యాన్ని పరీక్షించేవే కానీ మీ విలువను నిర్ణయించేవి కాదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన చదువు, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలరు. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలకు మద్దతుగా నిలబడి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. ఈ సూచనలు ప్రతి విద్యార్థికి ఉపయోగపడతాయని ఆశిస్తూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో అందరికీ మంచి ఫలితాలు రావాలని సుమన్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.